దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆరంభమైన తర్వాత ప్రతి సంవత్సరం డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతున్న సందర్భంలో ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ హయాంలో 1,80,000 పైచిలకు ఉద్యోగాల నియామకం జరగడం ద్వారా ఎక్కడైతే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మధ్యతరగతి దిగుమధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకుల్ని నియమించడం ద్వారా సరైన నిష్పత్తిలో ఒక మంచి భవిష్యత్తు బయటకు రాగలిగాం అధ్యక్ష. అది పూర్తిగా తుంగకులో తొక్కి కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా నియామకం జరగకపోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో చీకటి నింపుకోవడమే కాకుండా గౌరవ మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల మంది విద్యకు దూరం అయిపోయారు అధ్యక్ష. అందులో కొంతమంది ఆర్థిక భారం అయినప్పటికీ అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపించి ఉండొచ్చు. ఈ రకంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వ పాఠశాలల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ అంత కక్ష ఎందుకయ్యా అంటే నాకు అనిపిస్తుంది మా అట్టడుగు వర్గాలు దళిత వర్గాలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు మధ్యతరగతి దిగుమధ్య తరగతి ఉన్న కుటుంబాలు చదువుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు అధ్యక్ష. ఆయన ఒక అరాచక విధ్వంసానికి కొంతమందిని తయారు చేయాలి, వీళ్ళలో ఒక చైతన్యం కనుక ఒక మార్పు కనుక ఒక విజ్ఞానం వైపు నడిస్తే వాళ్ళకి అనువుగా ఉండదనే కక్ష కావచ్చు అధ్యక్ష. అదేవిధంగా టీచర్స్ నియామకాల్లో మరి ఇప్పుడే సహచర సభ్యులు మాట్లాడుతూ చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొడుతుండగా గట్టిగా కొడుతుంటారు ఉపాధ్యాయులు, ఆ కక్ష పెట్టుకుని ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగాలకు దూరం చేశారేమో అని కొంతమంది అనడం కూడా జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ డిఎస్సి మీద జరుగుతున్న ఈ యొక్క దొంగ దీక్షల సందర్భంలో మాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ డిఎస్సి సాధించిన వాళ్ళ దగ్గరికి వెళదాం, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం, వాళ్ళ ప్రయత్నం ఎలా జరిగిందో కనుక్కుందామని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం అధ్యక్ష. అయితే చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది అధ్యక్ష ఆ పరిచయం. ఎందుకంటే ఇందులో కొన్ని ఉదాహరణలు అధ్యక్ష మీ ద్వారా సభ ముందు పెట్టాలనుకుంటున్నాం. తాడేపల్లి వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన 2018లో కేవలం అర మార్కుతో ఉద్యోగాన్ని పొందలేకపోయారు డిఎస్సి నోటిఫికేషన్. తర్వాత ఆయన 2019లో నోటిఫికేషన్ వస్తుందేమని ఎదురు చూశారు, 2020 ఎదురు చూశారు, 2021 ఎదురు చూశారు, 2022, 23, 24, 25 వరకు ఎదురు చూశారు. అదృష్టం కొద్దీ కూటమి పాలన రావడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో గౌరవ మంత్రి గారి యొక్క బలమైన సంకల్పంతో నోటిఫికేషన్ వచ్చింది. ఆయన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వారి భార్య వారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు, ఈయన ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగస్తులు. తల్లిదండ్రులు పూర్తిగా వీళ్ళ మీదే ఆధారపడి బ్రతుకుతున్న సందర్భం. వాళ్ళకి ఒక 3 నెలల బేబీ కూడా. రాత్రిపూట వారికి డ్యూటీ పడుతుంటే పగలు ఈయన ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకొని సాయంత్రం వచ్చిన తర్వాత భార్య హాస్పిటల్కి డ్యూటీకి వెళ్తే రాత్రి నిద్రపోకుండా ఆ బేబీని చూసుకుంటూ చదువుకున్నారు అధ్యక్ష. అతను చెబుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఒక కన్నీళ్లు చూశాను అధ్యక్ష. ఎందుకంటే అంత ప్రాణంగా ఒక బలమైన సంకల్పంతో అటు తల్లిదండ్రుల్ని మంచానికి పరిమితమైన తల్లిదండ్రులను చూసుకుంటూ మరో పక్కన 3 నెలల బేబీని చూసుకుంటూ భార్య ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసి వస్తుంటే అవి చూసుకుంటూ తిను స్కూల్కి పాఠాలు చెప్పొస్తుంటూ ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కువని దీక్షతో, ఎందుకంటే అతను పదే మనసులో ఒకటి గుర్తు తెచ్చుకునేవారంట అధ్యక్ష. 2018లో అర మార్కుతో కోల్పోయాను, మళ్ళీ కనుక కోల్పోతే నా కుటుంబం జీవితాంతం ఇదే కష్టాలు పడాలి కాబట్టి నిద్రాహారాలు మానేసి కనీసం ఈసారైనా కొడితేనే నా కుటుంబాన్ని ఒక దారికి తెచ్చుకోగలుగుతానని ఒక సంకల్పంతో ఆయన తాడేపల్లి వెంకటేశ్వరరావు గారు పడ్డ కష్టాన్ని ఈ రోజున ఆ కుటుంబంలో చూసిన ఆనందం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ఆయన యొక్క తాలూకా విజయాన్ని త్యాగాల్ని కష్టాన్ని అవమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ఆయన పడ్డ ఆవేదన నేను ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. చాలామంది తిరిగి పార్టీలను ఆపాదిస్తున్నారు. మా నియోజకవర్గంలోనే పెన్నాడ శ్రీనివాసరావు గారు అని ఒక వ్యక్తి ఉన్నారు అధ్యక్ష. ఆయన కరుడుగట్టిన వైసీపీ వాది. వారి భార్య గతంలో వైసీపీ వాలంటీర్గా కూడా పనిచేశారు.
అలాంటి నేపథ్యం ఉన్న కుటుంబంలో కూడా అతను ఒక ఎలక్ట్రికల్ షాప్ నడుపుకుంటూ ఉన్న వ్యక్తి కష్టపడి శ్రమించి అతను డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అతను కలిసినప్పుడు అతను చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెబుతుంటే నేను నమ్మేవాడిని కాదు. జగన్మోహన్ మీద ఆయన మీద ఒక తెలియని వ్యామోహంతో పిచ్చిగా నేను పనిచేశాను. ఈ రోజు నా గొంతు కోస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమవుతుంది. ఇది నేను ఈ సమాజానికి చెబుతాను అని ఆయన బలంగా ముందుకొచ్చిన సందర్భం అధ్యక్ష. అలాగే మోహన బేబీ అని ఒక మహిళ అధ్యక్ష. తండ్రి చనిపోయారు, తల్లి మంచానికి పరిమితం అయిపోయింది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. 3 అక్కా చెల్లెళ్ళు. 2018లో ఒక అక్కకి జాబ్ వచ్చింది అధ్యక్ష. మళ్ళీ 2 చెల్లెళ్ళు కూడా తండ్రి లేని ఆ బిడ్డలు, ఆడబిడ్డలు చదువు ఒక్కటే మమ్మల్ని సమాజంలో ముందుకు తీసుకెళ్ళగలుగుద్ది, చదివితేనే మాకు భవిష్యత్తు ఉంటుంది. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో మాకు ఉద్యోగం సాధించిందో మేము కూడా అలా ఉద్యోగం సాధిస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని ఒక కసితో, ఒక దీక్షతో పనిచేశారు అధ్యక్ష. ఈ రోజున ఆవిడ ఉద్యోగాన్ని సాధించడం ద్వారా మంచానికి పరిమితం అయిపోయిన ఆ తల్లిని వారే చూసుకుంటున్నారు. తండ్రి లేకపోయినా కానీ ఈరోజు డిఎస్సి అండగా ఉంది, ఒక భవిష్యత్తును ఒక వెలుగునిచ్చింది అధ్యక్ష. అలాగే గడ్డం కిరణ్ బాబు అధ్యక్ష, ఒక ట్రాక్టర్ నడుపుకుంటున్న అతి సాధారణమైన కుటుంబం అధ్యక్ష. ట్రాక్టర్ డ్రైవర్ వాళ్ళ నాన్నగారు. అలాంటి ట్రాక్టర్ డ్రైవర్ కొడుకు ఈయన కూడా మధ్య మధ్యలో తండ్రికి సహకారంగా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఈ రోజున డిఎస్సి సాధించి ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మట్టా శిరీష గారు, ఒక ఆవిడని కలిసాం అధ్యక్ష. వారు 7 సంవత్సరాల నిరీక్షణ, ప్రతి సంవత్సరం కూడా టెక్స్ట్ బుక్ 16,000 మంది ఉన్నారండి. అందరి గురించి చెప్పడం కష్టం అధ్యక్ష. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క మనోవేదన గొడ్డల పార్టీ వాళ్ళు నడి రోడ్డు మీద పెట్టి అవమానపరుస్తుంటే వాళ్ళ కన్నీటి కాదా. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష. అలాగే మట్టా శిరీష గారు గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్ ఇస్తారేమో అని ప్రతి సంవత్సరం నోటుబుక్లు మారిపోతుంటే మారిన ప్రతిసారి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవుతూ ఎదురు చూసిన సందర్భం అధ్యక్ష. ఇలాంటివి అనేక. ఒకటే అధ్యక్ష, సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియచేసేది చిన్న అంశం అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా వాళ్ళని కలిసినప్పుడు నాకు అనిపించింది, నేను మామూలుగా అర్థం చేసుకుంటాకు వెళ్తున్నానేమో అనిపించింది, కానీ వాళ్ళని కలిశాక వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాం మేమనే ఆనందం కలిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కష్టపడ్డ తీరు, ఇప్పుడు దాకా నాకు డిఎస్సి మీద అభిప్రాయం వేరేలా ఉండేది అధ్యక్ష. ఎప్పుడైతే నేను వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ నిద్రలేని రాత్రులు, వాళ్ళ త్యాగాలు, ఇవన్నీ వాళ్ళ విజయం తాలూకా కథనం మొత్తం చూసినప్పుడు ఖచ్చితంగా అధ్యక్ష గౌరవ మంత్రి గారిని ప్రశంసించకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డిఎస్సికి ఒక అభ్యర్థి ఎంత కష్టపడతారో అంతకి 10 కష్టపడ్డారు మంత్రి గారు. వారికి ఈ యొక్క మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఖచ్చితంగా ఈ సభ కానీ సభ్యులు కానీ అందరం అండగా ఉంటామనే సందేశాన్ని వారందరికీ ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రి గారు ఒక మంచి సందేశం ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 3 మెగా డిఎస్సీలు ఇవ్వబోతున్నాం. ఎవరైతే సాధించలేకపోయారో ఇందులో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. 2018లో మార్కుతో కోల్పోయిన వాళ్ళు ఒక దీక్షతో పనిచేస్తే మొన్న 2025లో అవకాశాలు వచ్చినాయి. అలాగే ఎవరైతే రాలేకపోయారో ప్రతి ఒక్కళ్ళు ఒక దీక్షతో కనుక చేయగలిగితే, ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి మన ముందు, చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మొన్న రాని వాళ్ళు కూడా విజయం సాధిస్తారు అని ఆశిస్తూ, అలాగే గౌరవ మంత్రి గారికి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఇంత పారదర్శక విధానాన్ని తీసుకొచ్చినందుకు, ఈ విధానాన్ని మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెస్లు కూడా అడాప్ట్ చేసుకోగలిగితే ఒక పారదర్శక విధానం వస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని బలంగా నమ్ముతూ నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు.